నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. మనం రంగారెడ్డి జిల్లాలో కొండకల్ తాండకు సంబంధించిన బాధితులు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే వాళ్ళ వ్యవసాయ భూమిలో అపర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ కబ్జా చేసిందని చెప్పేసి ఇక్కడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎందుకు వాళ్ళ భూములు కబ్జా చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద ఎందుకు దాడి చేయాల్సిన వస్తుందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి ఎన్ని సంవత్సరాలుగా మీ పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? మాకు ఒక ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఈ దాడి జరుగుతుంది. మా పట్టా పొలాల్లో లాక్కుండు. మా నెత్తికి ఒక 5 లక్షలు ఇచ్చిండు, 30 లక్షలు 30 కోట్లు ఇస్తా అంటని చెప్పిండు. ఇందులో మాకు 5 లక్షలు ఇచ్చిండు 6 మంది అన్నదమ్ములకు. నాకు ఒక లారీ ఇప్పిస్తా అంటని చెప్పిండు. ఆశ పెట్టిండు, నేను లారీ డ్రైవర్ని ఆశ పెట్టిండు, ఇస్తాను అంటని చెప్పిండు. ఆశ ప్రకారం ఇక ఇవ్వకపోతే నీకు పోలీస్ కేసు పెడతాను, కంప్లైంట్ ఇస్తాను, కొడతాను, తిడతాను అంటని చెప్పి మాకు భయం అనేది పుట్టించిండు. కొంతమంది మా అన్నదమ్ములకు ఎవరికి సరిగా మాటలు రావు. అయితే దానివల్ల భయపెట్టి పట్టా పాస్బుక్ లాక్కుండు. ఒక 6 లక్షలు ఇచ్చి 30 కోట్లు ఇస్తా, 40 కోట్లు ఇస్తా అంటని చెప్పి ఆశ పెట్టి పట్టా పాస్బుక్ లాక్కుండు మా దగ్గర. ఇది ఏంటి ఈ కన్స్ట్రక్షన్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు? అపర్ణ రవీందర్ రెడ్డి మాకు ఆశ పెట్టి ఈ పొలం అనేది లాక్కుండు. అన్న చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఏదైతే అపర్ణ కన్స్ట్రక్షన్ భూములు లాక్కుందని చెప్తారు, ఎన్ని సంవత్సరాలు కదా అట్లా మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తామని చెప్పి తిట్టకుండా నేను చిన్న పుట్టింది మా తాత కూడా మేము పుట్టినామని ఓ 100 సంవత్సరం మిందన కావచ్చు అనుకుంటున్నాం మేము. అది మేము పుట్టి మా తాత ఈయనే పుట్టిండు కదా, మా నాయన మేము ఇన్నే ఉన్నాము. మాత ముత్తాత నుంచి మేము ఉన్నాం కదా భూమి మీదనే. రాళ్ళు రూపాయలు తీసేసి విక్రమ్ భూమి ఇచ్చిన రూపాయలు అప్పుడు నుంచి వచ్చి చేసుకొని తిన్నాం మేము. పట్టా పన్ను కట్టినాము, రూపాయలు కట్టినాము, అన్ని కట్టినాము. 300 ఎకరా అప్పుడు 300 ఎకరా కట్టినాము. కట్టకపోతే బండ వేస్తుందా మనం వంగబెట్టి బండ వేస్తాం మా నాయనకు. అలాంటివి తట్టుకున్నాం. మా తాత బండ బండ వేసిండు. వంగబెట్టిన పెద్ద బండ ఉండే, ఇద్దరు పెట్టి లేవాటికి వంగబెట్టి బండ వేస్తుండే. మా నాయన చెప్తుండే, వద్దు బిడ్డ పన్ను కట్టకపోతే బండ వేస్తుండు, పన్ను కట్టాలి. అప్పుడు మనం చిన్న రసదు ఉండే, అప్పుడు పన్ను కట్టే రసదు చిన్న అప్పుడు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఉంటాడు. అట్లా 30 రూపాయలు, 40 రూపాయలు అట్టు కట్టుకుంటూ 150 కాడికి లాస్ట్ కట్టినాం. అప్పుడు తర్వాత మేము ఇక్కడ ఏమన్నాడు, రూపాయలు పైసా కడితే భూమి ఇస్తామని చెప్పి 300 కాడికి కొనుక్కున్నాం భూమి. ఇలాంటి కట్టుకోవడం పోయినాం. అది కట్టకపోతే రూపాయలు కట్టకపోతే వంగమి బండ కడుతుండే, కట్టకపోతే బండ కడుతుండే. ఆ భయం నుంచి కట్టెలు అమ్మినాం, మొద్దులు అమ్మి కట్టెలు అమ్మి మోసుకుపోయి కట్టెలు అమ్మి మందుమూల కంపెనీలు ఉండే, ఆ కంపెనీలు కానీ మందుల కంపెనీలకు పోయి మోసుకుపోయి మా నాయన అమ్మ పోయి మందుల కంపెనీలు వచ్చి కంపెనీలు అమ్మి ఎనిమిలం ఉండే, ఎనిమిలం ఉంటుంది మన మెదకులు ఉంటుంది, ఎనిమిల తండ్రి అమ్మి ఆ 3 రూపాయలు కడుతుండే, పన్ను కడుతుండే. అప్పుడప్పుడు మనం ఇక్కడ మనం 300 కాడికి ఎకరా తీసుకోమంటే 300 కాడికి ఎకరా మేము తీసుకున్నాం. అదే మనం 7,000 రూపాయలు మేము కట్టాము. 7,000 అయితే రసీదు ఒకటి పోయింది. అంటే ఇక్కడ ఏమన్నా ఒక రసీదు వచ్చి చందరు నేను తీసుకుంటాను మొన్న అంటే చెప్పినాము. సరే అయితే మన ద్వారా నీతో పెట్టాము కదా, అది మాకు న్యాయం చేయాలి కదా అని చెప్పేసి మేము కాలు ముక్కదని చెప్పి దండం కూడా పెట్టినా కూడా అట్లాంటి మీకు కాదు చందరు, మీ న్యాయం చేస్తామని చెప్పి అప్పుడే అంతా మంచిగా ఉన్నాయి మేము. అప్పటికలే అయితే నాకు తిట్టే కాబట్టి నేను తట్టుకోలేను. ఎడుపుతోకి వచ్చింది, నంచుకుంటా అంటే కదా నాకు ఎడుపుతోకి వచ్చింది. బయటకు వచ్చిన ఆడికి వెళ్ళి సాల వేసుకొని మళ్ళీ బోకడ చదిపోయింది. ఈ ఆడికి అప్పారావుకు చెప్పేయండి. ఇక అప్పారావు చెప్పి సెక్రటరీ వచ్చి వీలు అప్పారావు వచ్చి రవీంద్ర రెడ్డి గారు వాడు మన మంచిగా మంచి మాట్లాడుకున్నా ఏదో మళ్ళీ లాక్కొని మళ్ళీ సెక్రటరీ పెట్టుకోవడము, కుట్టాలు పెట్టుకోవడము, రౌడీ గన్ తీసుకోవడము, చిక్కుడు తీసుకోవడం, లంబడలు తీసుకోము, అది తీసుకొచ్చి మాకు గొడవ పెట్టుకోము. మాకు లంబడలకు గొడవ పెట్టుకోము. లేడీస్ తొలకొచ్చిండు. మీరు ఎన్ని ఎకరాలు పోయింది భూమి? మాకు ఇప్పుడు 33 ఎకరాలు 10 ఉంటాయి మాకు. అంటే కొన్ని అమ్మినాము, అమ్మిన పోయినా చేసినట్టు మేము కొన్ని అమ్మి మాకు చూపించాలి కదా. మాకు కొన్ని మాకు చూపించాలంటే రసీదు అంటే అది కాదు రసీదు అది చల్లది, అది చిత్తు కదం. అంటే మీ నాయన తీసుకోండు, నీ తీసుకున్నావు, మీ మామ తీసుకోండి రూపాయలు జగ్గర అంటే మీ నాయన తీసుకోండు, ఆయన మాకు కాదు అవి. మరి సంతకం చేయాలంటే మేము చదువు రాకపోయి మేము మా మేక కూడా మేము చదువురాలి, మా నాయన కూడా చదువు చెప్పారు, మేము చెప్తారు. మేము అనుకుంటాం అట్లా కూడా మేము అనుకున్నాం. నేను చదువుకోలేను సార్ దొరా, మీకు దండం పెడతాము, మాకు న్యాయం చేయదొరా, మాకు తీసుకున్నాం భూమి కదా, మాకు సర్వే చేసి మా కొడుకులు మా నాయన చూడండి ఎక్కడ ఇప్పుడు చిన్న 7 మంది అన్నదాం మేము. నేను చిన్నవాడిని, నా తెలివి ఉన్న బట్టుకనే మా కొడుకులు తెలియజెప్పిన అట్లా చెప్పుకొని ఆదివారం చేసుకొని మీరు అమ్మారా అపర్ణ వచ్చి గోడ పెట్టుకి మీకు ఇవన్నీ తట్టుకోటాక ఈయన దాకా వచ్చేసారు. అన్న నీదెంత భూమి ఉంది దాంట్లో తాండాలో? నాది సేమ్ అంతే, సేమ్ అందరిది ఉంటుంది. ఒక పట్టా ల్యాండ్
పాస్బుక్తో సహా వచ్చింది. దీనిలో దున్నడానికి పోతే నాకు మా భార్యకు మా కొడుకు ఎత్తుకుపోయి ఇట్లా దారుణంగా బోన్స్ 20-30 మంది వచ్చి నాకు చాలా ఘోరంగా కొట్టిరంటే ఓ వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా. ఎవరు నిన్ను కొట్టిలా? నన్ను కొట్టిండ్రు. అపర్ణ వాళ్ళు బోన్స్ వాళ్ళని తొలిచిండు. రవీంద్ర రెడ్డి అదే విక్రమ్ రెడ్డి అని ఇట్లా కాలు చేతులు ఇక్కడ పట్టుకొని ఇట్లా లేపుకుపోయారు. 30 మంది వచ్చి ఎత్తుకుపోయారు నాకు మా భార్యకు మా కొడుకుకు చాలా ఘోరంగా. అంటే డబ్బులు లేకపోతే మా బాబాయ్ వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళి తెచ్చి నాకు హాస్పిటల్లో ఇప్పించారు. డబ్బులు లేవు నా దగ్గర. మేము గరీబోళ్ళం, చాలా గరీబోళ్ళం, అంటే చాలా పేదోళ్ళం. మేము తినడానికి రూపాయి లేక హాస్పిటల్లో ఉంటే నాకు పెద్ద ఆపరేషన్ అయింది. అప్పుడు పైసలు లేకపోతే మా అన్న శంకర్ ఇప్పుడు మాట్లాడినా ఆయన నాకు 3 లక్షలు ఇచ్చింది. 3 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేపించుకున్నాం. అయితే బయటికి వెళ్ళి అప్పు తెచ్చినాం. ఎంత ఘోరంగా వ్యాపారం ఆడు. ఇప్పుడు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు మీ తాండాలకు వచ్చి మీ వ్యవసాయ భూములు కబ్జా పెడుతులు అంటున్నారు. సరే, ఇప్పుడు కబ్జా పెట్టిన వాళ్ళు మీరు అడగతుంది కూడా కొట్టిల్లు అంటున్నారు. కొడితే మరి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టలేరా? మేమైతే పోలీస్ స్టేషన్లో తీసుకుంటలేరు. సరే బాబు తీసుకుంటాం, సరే బాబు తీసుకుంటాం పోండి అంటారు. అంటే అపర్ణ వాళ్ళదే వాళ్ళు లంచం పోతురు. లంచం కోట్లు వేసారు. మా దగ్గర లేవు కదా సార్. మేము పోలీసు వాళ్ళు ఎస్ఐ గిట అందరు వాళ్ళదికి అపర్ణదికి మాట్లాడుతారు. ఏమనంటే ఏమ్రా గుద్దగడ పలుతుందని మొన్న ఈ శంకపల్లి మండల్ మోకిల పేరు వస్తుంది. ఎత్తుకుపోయి కొడితే సార్ నాకు ఇట్లా కొట్టారు. నా మీద కేసు, ముగ్గురు మీద కేసు వేసారు. మా భార్య మీద, నా మీద, నా కొడుకు మీద. నాకు ఎత్తుకుపోయి నాకు కొడితే మీకు వీడియో గిట ఉంది, వీడియో గిట చూపిస్తాం చూడండి ఒకసారి. ఇట్లా 4 ఇట్లా చేతులు కాలు పట్టుకొని ఇట్లా ఎలాడ వేసుకొని పోతే మీరు చూస్తే ఘోరంగా అయితే చాలా. అట్లా అలాంటి పరిస్థితి. ఏమంటే ఆడిళ్ళ కాడికి వెళ్ళి కొట్టుడే, మోపిల్లలు పోతే బయట కొట్టుడే, జనంత బాత్రూమ్కి పోతే ఎందుకు వచ్చిరా కథం సెక్యూరిటీ వాళ్ళు బోన్స్ వాళ్ళు వచ్చి కొట్టుడే. ఇక ఏం దానికి మా భూములకు పోదు, ఏం పోదు. రౌండ్ ఇట్లా గోడ కట్టేసి మనకి దీని ఎట్లా ఉందో చుట్టుముట్టు గోడ కట్టేసి ఆడిలో పనికి పోవాలంటే ఏడుకోతుంది సార్. చాలా అంత ఇబ్బంది పెడుతున్నారంటే మాకు చాలా ఘోరంగా. తినడానికి సేన్ కార్డు దున్నామంటే ఇది పాస్బుక్ 369 సర్వే నెంబర్లో జొన్న వేస్తే ట్రాక్టర్ పెట్టి మొత్తం దునిపించారు. అక్కడికి నేనేం భార్య మా కొడుకు మేము వెళ్తే ఇట్లా లేపుకోపోయి కొట్టు. ఎందుకు వచ్చినావు నువ్వు? ఇక్కడ ఏంది నీకు ఉందా? సార్ నాది పాస్బుక్ ఉంది సార్, ల్యాండ్ ఉందంటే. ఏడుంది పాస్బుక్? తెచ్చినావు నువ్వు అంటే ఈ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎవరు ఇచ్చింది మళ్ళీ? అదే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కదా, మీరు ఇచ్చిందే కదా ఈ పాస్బుక్. మేమైతే తయారు చేయలేము కదా. మీరు ఇచ్చే మాకు ల్యాండ్ వచ్చింది 360 సర్వే, 1 ఎకరా 8 గుంటలు అది ఇక్కడ అమ్మినా అని కొడుతురు. చెప్పండి, మీరు చెప్పండి. అదే చేనులో పోతే సార్ రానిస్తలేరు, దున్నేనికి పోతే ట్రాక్టర్ ఆపుతురు. ఏం చేయాలి సార్? మా ఆయన కొట్టిరు, నా కొడుకు కొట్టిరు, నా గొట్టెనికి వస్తురు. ఈడికెళ్ళి చాలా దూరం గుంజుకోపోయారు. ఆఫీస్లో కూర్చున్నారు, మళ్ళా కార్లో కూర్చునబెట్టిర్రు. పోలీస్ స్టేషన్ అంటే నేను బతిమిలాడినా వద్దు అని బతిమిలాడితే అప్పుడు దించి అప్పుడు మా వాళ్ళు వస్తే మాట్లాడిరు. అప్పుడు వచ్చి మాట్లాడిరు రావద్దు చేనులో పోతే అప్పుడే సెక్రటరీలు వాళ్ళు బాడీ కట్టోళ్ళు చిక్కులోడు మా లమ్ముడోళ్ళు వచ్చి కొట్టనికే వస్తురు. ఏం చేయాలి? అందరు అట్లా చేస్తురు. మళ్ళీ కడిగిట ఒత్తి ఆడ పెట్టిరు. మరి మీ ఎమ్మెల్యే ఏమంటలేడా? ఎవరేం పట్టించుకుంటారు, ఎవరేమంటలేరు. కావాలంటే వీడియో చూసుకోండి. ఎవరేమంటారు? ఏం చేయాలి? అట్లా ఉంది మా పరిస్థితి. మీరే న్యాయం చేయాలి. మీ చేతిలోనే ఉంది అన్నీ ఇప్పుడు. అట్లా చెప్పండి అమ్మ, ఏంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోలీసులు మరి ఏం పట్టించుకుంటలేరు మీ సమస్యల్ని? ఎవరు ఏం చేయరు సార్. మాకు చంపేస్తే కూడా ఎవరు ఒక నయం జరగాలి అని ఎవరు అంటలేరు, ఏమంటలేరు. ఎస్టీ వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు తండాలా అని నయం చేయాలి అని ఎవరు ఒక మాటలు మాట్లాడారు. అట్లా జరుగుతుంది పరిస్థితి. ఏమన్నా చెప్తే కేసులు పెట్టాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, అదే జరుగుతుంది. కానీ వీళ్ళకు ఏమైంది, ఎందుకు గురించి చేస్తున్నారు, ఎందుకు గురించి గొడవ చేస్తున్నారు అని అది సమస్య లేదు, అట్లా అవుతుంది. కానీ వీళ్ళు భూమి గురించి బాధపడుతున్నారా, పైసల గురించి బాధపడుతున్నారా, ఎందుకు గురించి బాధపడుతున్నారు, ఇలా కూర్చొని తెలుసుదాం అడగదాం అని ఎవరికి లేదు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి కెమెరా తీసుకుంటారు అంతే, పోస్ట్ తీసుకుపోతారు అంతే, ఇంకా ఏం లేదు ఆడ. అట్లనే చేస్తున్నారు. నా కొడుకేమో బోర్ పెడుతున్నారు. బోర్ పెట్టినప్పుడు దొర వచ్చిండు, అనంత్ రెడ్డి వచ్చిండు, ఇద్దరు వచ్చిండు. మా ఊరోళ్ళే వాళ్ళు కూడా వస్తే కార్ దాకా తోలుకపోయి కార్లో వేసిరు. కాలేజీ పోరళ్ళకు దోలుకొచ్చిరు, ఎడదా పెట్టిరు తెలియదు. వాళ్ళతోనే నా కొడుకు కొట్టిపిస్తారు కార్లో. అయితే నేను కార్లోనే చచ్చిపోతా అని అద్దాల వల్ల కొట్టిండు. ఇగో ఈడ తలిగింది బాగా తలిగింది నా కొడుకుకి. ఇప్పుడు సభజ పెళ్ళడా ఆయనకి. ఆయన జర చిన్నగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. విక్రమ్ రెడ్డి. విక్రమ్ రెడ్డి. సరే,
ఇప్పుడు ఈ సమస్యలు మీ తాండాలు ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చూస్తున్నావు మరి? పీడి ఎన్నో పీడిలైంది, చాలా రోజులైంది. అప్పుడు మా మామ, తండ్రి, తల్లి, మా మామ పేరు వాళ్ళ నాయన పేరు భోజ్జ మత్రి, ఆడపిల్ల పేరు, మా అత్త పేరు, మా అత్త పేరు. ఆనాడు సంధి ఎప్పుడు సంధి చేస్తున్నారు వాళ్ళు తెలియదు. మాకేమో పెండ్లైన సంధి ఇప్పుడు నేనే శత కాకుండా అయిపోయినా. అప్పుడు సంధి చేస్తున్నాం మేము పొలం. ఇక మా సైడ్లో మేము చేస్తే మాకు కొట్టనేకి వస్తే ఎట్లా అవుతుంది? ఎవరు లేనప్పుడు అట్లా బాగా గుద్దిరు. మళ్ళీ సవారీ చేపిస్తున్నాడు ఆ పోరలతో, మళ్ళీ సవారీ. అట్లా అయింది సార్. కొన్ని సంవత్సరాలుగా మీరు భూముల గురించి పోరాటం చేస్తారు. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఏదైతే గాయత్రి మీరు చెప్పిల్లు కదా, ఏదైతే అపర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా భూములు ఆక్రమించుకుంటున్నట్లు కదా, ఇలా చూడొచ్చు వీటన్నిటిని? వీటిని చూడండి అన్న, మొత్తం భూ కబ్జాలకు తెరమారినారా, మొత్తం భూ కబ్జాలకు తెరమారి. ఇంతకుముందు విక్రమరెడ్డి దొరకు మాకు వాదన ఉండే. ఇప్పుడు ఏం చేసిండు ఆయన, విక్రమరెడ్డి దొర అంటే ఆయన మాకు భూములు ఇస్తానే చెప్పిండు కొన్ని రోజులు. అపర్ణ కంపెనీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ దొరను పక్కన పెట్టేసి మొత్తం ఏమున్నా మేము చూసుకుంటాం, ఏ గవర్నమెంట్ వచ్చినా మేము ఛాలెంజ్ చేస్తాం, మమ్మల్ని వాళ్ళు తట్టుకోగలరా లంబడోళ్ళు, వాళ్ళ లెక్కెంత వాళ్ళెంత అని చెప్పేసి మమ్మల్ని ఫుల్ దబాయించి, ఎవరైతే ఇప్పుడు ఊర్లో నుంచి ఈ అవతారం అన్న ఎవరైనా చూస్తే కావాలని పెంచుకుంటారు. నాకు షోక్ లేదన్న, నేను దేవుని గుడి కట్టిస్తున్నా, నేను పూజ చేసుకుంటున్నా, ఊరి కోసం సేవ చేయడానికి నేను మా తమ్ముడు ఇద్దరం చాలా కష్టపడితే చాలా కష్టపడి మేము పొద్దున ఇంటికాడ వెళ్ళి చెప్పేపోతాం, ఇంటికి వస్తామో రామో నో గ్యారంటీ, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి పోతామన్నా. మాది మామూలుగా వస్తా కదన్నా, మాది చెప్పుకుంటే అసలు తట్టుకోలేము. అసలు ఇక్కడికి ప్రెస్ ఇక్కడ దాకా వచ్చినామంటే ఇప్పుడు దాకా మా గోడ అసలు బయటికి పోలేదు. మాకు న్యాయం చేస్తారేమో అని మస్తు రోజులు చూసినాం, మాకు ఎక్కడ కూడా న్యాయం అయితేలే అన్న. మీ వల్ల మా సీఎం గారికి వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారికి మేము 99% ఓట్లు వేసినామన్న. ఆయన మాకేమైనా న్యాయం చేస్తామని కోరుకుంటామన్నా. ఇక్కడ కూడా కాకపోతే ఇందిరాపార్న ధర్నా చేస్తాం, ఢిల్లీకి పోతాం, మా ఉన్న ఆస్తులు ఇల్లు బలరు తప్ప ఏం లేవు, మాకు ఉన్నాయి అమ్ముకొని కూడా మేము వదిలే పరిస్థితి లేదన్నా. మేము 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం, ఇంకా 7 సంవత్సరాలు కానీ మా లైఫ్ మొత్తం కానీ చేస్తామన్నా. మాకు ఉన్నదే ఏమంటున్నామన్నా, మాకు లేనొద్దు. అంటే ఇందాక ఒక మాట మాకు ఏదైతే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మా ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని చెప్తున్నారు. ఎవరు అట్లా చెప్పేవాళ్ళు? రవీంద్ర రెడ్డి, లచ్చిరెడ్డి, వాళ్ళు 5-6 మంది వాళ్ళ ఇన్ఛార్జ్ అయితే ఉంటారో వాళ్ళు. పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి మా మనిషి ఉన్నాడు, ఇంకా మీరేం బిగుతారు? ఆ మాటలు కూడా మేము పిఎస్లో వెళ్ళి చెప్తే ఏం పూర్పు ఉంది మీతోనా, ఇట్లా మాట్లాడుతుంటే ఫోన్లు గుంజుకుంటారు, ఇట్లా మాట్లాడుకుంటే ఫోన్లు గుంజుకుంటారు. ఇంకా మాతో ఏం రికార్డు ఉంటుంది సార్? ఆ గుడి కాడ ఒక దర్గా ఉందాడ, ఆ దర్గాకు పూజ చేయని ఇంకా మావాడు పోతే అక్కడ ఎంత బీడిఎల్ పిఎస్, శంకరపల్లి పిఎస్, మోగిలియా పిఎస్, నార్సింగ్ పిఎస్, 4 పిఎస్లో 40 మంది వచ్చారు. 40 మంది. ఆ ఫోటోలు మా తమ్ముడు చూపించారు ఇందాక. అది ఈయన పేరు గోపాల్, ఆయనకి 369లో ఎకరా 25 గుంటలు లావణపట్ట భూమి ఉంది. అది మేము కొనుక్కున్నాం రా లంజాడు అని చెప్పి కాలు చేతులు పట్టుకొని ఇట్లా ఇందాక ఫోటో చూపించారు కదా, పట్టుకొని పోయి 2 కిలోమీటర్లు తీసుకుపోయి క్యాంప్లో ఇష్టం మంచిగా కొట్టుడు. అక్కడ తట్టుకోలేకపోతున్నాం అన్న, అంత దూరం. అందుకే ఇంత దూరం రావడం కారణం ముఖ్య దర్శనం అదే. కానీ మా పోరాటం ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా పోనీకి రెడీ, మేము సవానికైనా రెడీ. వాళ్ళు ఎట్లా మమ్మల్ని చంపుతారు ఆ విషయం మాకు తెలుసు. మాకేం జరిగినా అపర్ణ కంపెనీ బాధ్యత, అది మీకు మేము లైవ్గా చెప్తున్నాం. ఇక సాయంత్రం రేపు పోయి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తాం, అయినా వాళ్ళు తీసుకోరు, ఇచ్చి పెడతాం. ఇప్పుడు ఎట్లుంది మరి మీ తాండా పరిస్థితి? మరి చాలా ఘోరంగా ఉంది అన్న, చాలా ఘోరంగా ఉంది. అసలు మేము పండుకుంటే నిద్రలు రావు, మేము తేందాక కష్టాలు చేసి వస్తాం కదా, పండుకుంటే నిద్రలు రావు. మాకు ఏ టైంలో ఎవడొస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఎవడొస్తుందో తెలియదు. ఎవరైనా అటకాయించినామా మాకు ఇట్లా అన్నారు, మాకు అట్లా అన్నారు అని చెప్పి ఫోన్ చేయాలి, ఎఫ్ఐఆర్, ఫోన్ చేస్తే ఎఫ్ఐఆర్. ఒక్కొక్కరి మీద 9-10 నైట్ వచ్చి నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, నైట్లో మొత్తం రౌండింగ్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు దొడ్డికి వెళ్ళినా ఇక మేము లేవాలి, ఒక్కది లేవలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ పరిస్థితిలో బతున్నామన్నా. ఇందాక ఒక మాట అన్నాం మీ ప్రెస్ మీట్లో, మా తాండా చుట్టూ గోడలు పెట్టిల్లని ఏదో అన్నారు కదా, అదేంటి? చుట్టూ వాళ్ళు ఎప్పటి వాళ్ళే ఆ తాండా చుట్టూ వాళ్ళు పెట్టి సేమ్ ఇది ఎట్లుందన్న, అది గేట్ ఎట్లుంది సేమ్ అట్లా ఉంటుంది మా తాండా. బయటకు వెళ్ళాలన్నా ఆ గేట్లకైనా పోవాలి. ఒక మా ఆర్ఐకి అదే మనం డీకి ఏకి చెప్పేసి కొంచెం ఇట్లా చేసిన చాలా ఇబ్బందికరం అవుతుంది, మాకు బాత్రూమ్ పోనీకి లేదని చెప్పేసి ఒక కంప్లైంట్ ఆర్ఐకి ఇచ్చినాం. చాలామంది చెప్తే ఆయన చిన్న వాళ్ళు ఒక దగ్గర పడేసిండు వచ్చి గవర్నమెంటే, వాళ్ళు ఎంబడే సస్పెండ్ చేపించి మళ్ళీ ఎట్టుందో ఎస్టీసీగా మళ్ళీ పెట్టేసారు ఎంబడే పోలీసు వాళ్ళు. ఎవడి మీరు ఒక
జైలు ఉన్నట్టే మేము జైలు ఉన్నట్టే. మా మీద 307 ఎవరి మీద అవుతానా? సీట్ ఎవరి మీద ఓపెన్ అవుతానా? నేనేమో గల్లీ రౌడీనా? మానవగాలు చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, నేను పబ్లిక్ సేవ కోసం పనిచేస్తున్నా మీద సీట్ ఓపెన్ చేస్తారా? రౌడీ సీట్ ఓపెన్ చేశారండి నా మీద. 9 కేసులు ఉన్నాయి ఇప్పుడు నా మీద. నెలకు 4 సార్లు పోవాలి చెవెల కొట్టుకు. నేను పని చేసుకోవాలా? నా 3 ఆడపిల్లలు, కొడుకు, వాడి హ్యాండికాపు. నేను పని చేసుకోవాలా? నా ఫ్యామిలీని చూసుకోవాలా? కోర్టు చుట్టూ తిరగాలా? ఉంది లేదు, లేకుంటే బహిరంగ సభ కూర్చుంటాం. ఊర్లో పెద్ద మనుషుల ద్వారా కూర్చొని మాకు ఉంటే ఇవ్వండి, లేకుంటే తీసుకోండి అంటున్నాం. అదే ఇప్పుడు మీరు బతకతందుకు తాండాలు ఉన్నారు. తాండా ఊరు చుట్టూ గోడ ఎందుకు కట్టిల్లు మరి? వాళ్ళ బయటికి పోవద్దు, మాకు డిస్టర్బ్ కావద్దు. మీ లంబడం అనేది మా కంటికి కనిపించదు. మీరు డైరెక్ట్ కొండకల్ నుంచి ఊరు శంకరపల్లి అక్కడ బయట ఏమని చేసుకోండి. మా సైడ్లకు మీ లంబ డ్రెస్సులు అనేది లంబడలు కనిపించదు, భూములలో కనిపించదు. కనిపిస్తే కథం ఇక. అంటే గోడ పెట్టింది ఏదైతే ఆ గోడ వెనక మీ భూములు ఉన్నాయి కాబట్టి మీ భూములకు రావద్దని గోడలు పెట్టేసుకుంది. అంటే కూడా దాని గురించే గోడ పెట్టింది, దాని గురించి. ఆ భూములకు అడుగు పెట్టదు. మొన్న గ్రేవాడు ఉంది, ఆ గ్రేవాడు కోనికి ఒక చిన్న తవ్వు ఉన్నాడా, అంతా కట్టుకున్నాడు, కొద్దిగా ఆపండి అని చెప్పి ఆపించుంటి. దాన్ని కూడా మొన్న 3-4 లారీలు తెచ్చా, ఫోటో ఉన్నాయి అవుతానా, లారీలు తెచ్చి రాళ్ళు గుమ్మరిచ్చారు. ఇంత తప్పిత రాళ్ళు అటాచ్ తప్ప వేరే బండ్లకు జరిగాయి. రాళ్ళు టిప్పర్లు గుమ్మరిచ్చారు. ఇప్పుడు శివం చనిపోయినా కూడా మేము ఎక్కడి నుంచి ఎడబోయి పెట్టాలో కూడా తెలియదు, ఎక్కడ వారు చేయనిస్తారో చేయని కూడా తెలియదు. అది మా పరిస్థితి. అంటే మరి ప్రభుత్వం వచ్చింది ప్రస్తుతం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అందరికి బాగా చేస్తా ఉంటుంది. నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా మేమైతే పోలేదు. భీమవరం తన జస్ట్ 200 ఓట్లతో ఓడిపోయిండు. ఆయన ప్రతిసారి టచ్లో ఉంటుండు, నేను చేపిస్తా తమ్మి అంటుండు. ఈ మీ మీడియా మిత్రుల ద్వారా మాకు రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి, ఈ మ్యాటర్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం. మాకు మెయిన్ అపర్ణ కంపెనీ లేకపోతే ఇక్కడ మాకు ఎప్పుడో న్యాయం చేస్తాడు. వీళ్ళు వచ్చేసి నువ్వు ఏం రావద్దు, వీళ్ళ సంగతి ఏందో, వీళ్ళ అంతేదో నేను చూస్తా అని చెప్పేసి అపర్ణ కంపెనీ మెయిన్ ఆడగట్టిరు. నల్లగల్ల అక్కడ ఒక 15-20 ఎకరాల మన బొప్పర్జున్లా అది కట్టిరు. మన వల్లప్రాయ గుట్ట భూమి కూడా కబ్జా పెట్టిరు. అలా మేము పంటలు వేసుకుంటున్నాం. కనీసం ఆ బయటికి అక్కడ పోని ఆ గుడిదల్లో మేము బతామంటే ఆ గుడిదల్లో కూడా దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయిందంట. ఇంకా మాకు చేతికి రాలేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి పెట్టుకుంటారు అంతే. టైం చూసుకొని మాకు పిలుస్తున్నారు, జర చిన్న పనింది రా సంతకం పెట్టుకో అని చెప్పేసి రాసేస్తున్నారు. జర ఏం మ్యాటర్ ఉంటుందో మాకు తెలియదు. రాయకపోతే లోపలికి సొప్పు అంటారు. అదే అన్నమ్మ, రేవంత్ రెడ్డి వరకు మేము ఈ పోరాటం ఆగం. రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తే మాకు లంబడోళ్ళకి న్యాయం చేసినట్టు అవుతారు. మేము ఉన్నదే ఇవ్వమంటున్నాం. లేని మేము ఉట్టిగా వారి మీద దౌర్జన్యం చేసి కబ్జాలు పెట్టి అసలు వాళ్ళం కాదు. మేము పూర్వీక నా తరం 6వ తరం, తాత ముత్తాత, మా నాయన, నేను, నా కొడుకు, నా మన్మడు. ఇప్పుడు అక్కడ దాకా మేము ఆ జాగా మీద ఉన్నాం. ఆడనే చేస్తాం, ఆడనే ఉంటాం. అదేనా మా సంగతి. అంటే ఒకవైపు మా భూములు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు కబ్జా పెట్టిలంటే వ్యవసాయ భూములు, మీరు పంట వేసుకున్న వాళ్ళు కబ్జా పెట్టి పంటను ఖరాబ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు? మరి మీరు తిననీకి ఎట్లా, బతకనీకి ఎట్లా? కూలినాలు చేసుకుంటాం బయటికి వెళ్ళి. ఆడోళ్ళు విల్లలకు బాసలు దొమ్మనికి పోతుర్రు, బట్టలు ఉతుకొని పోతుర్రు. ఏం చేస్తామన్నా, పంట సెల్ల డైరెక్ట్ వచ్చి మట్టి పోసేస్తుర్రు. జొన్న సెల్ ఉందనుకో, మట్టి పోసేసి ఇంకా గవర్నమెంట్ అంటే ఇంత జొన్న అయితే ఆ జొన్నను ట్రాక్టర్ తిప్పి తొక్కిచ్చారు, బంతి కొట్టి మొత్తం తొక్కిచ్చారు. అంతా సర్వనాశనం చేసినారు. మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒక వాయిస్ వినిపిస్తున్నాము. ఫస్ట్ టైం వచ్చినాము. మాకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి మా ఫ్రెండ్స్ ఎంబడి వచ్చినా కూడా వాళ్ళని కూడా ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీలను బెదిరియడం, వాళ్ళు ఎంబడి పోతే మీరు కేసులైతే కొడుక ఉండరు, మీరు వాళ్ళని బెదిరియడం, వీళ్ళని బెదిరియడం. అసలు మాకు సపోర్ట్ ఎవరు చేయరుగా. ఎవరంటే దొర అంటే మాకు అపారవాడు రాయలు తీసాడు విక్రరెడ్డి అని చెప్పేసి మమ్మల్ని బాధ పెట్టిండు. బాధ అంటే తక్కువ బాధలే. కాలు మొక్కిన ముంగబెట్టి బండ పెట్టిండు. పన్ను కొట్టకపోతే బండ పెట్టి వంగబెట్టి మా నాయనకు బండ పెట్టిండు. అది నాకు తెలివి ఉన్నా కాబట్టి నేను చిన్నగా ఉంటే పోతుంటే నేను వంగబెట్టి బండ పెట్టిండు మా నాయనకు. ₹6 అప్పుడు లేవు, ₹3 ₹4 మిత్తి. మన మేరీ కట్టెల మేళ మొద్దు మోసుకుపోయి కట్టెలు బట్టి వాళ్ళు పన్ను కట్టాం. పన్ను కొట్టామంటే అప్పుడు మాకు సీలింగ్ ల్యాండ్ వచ్చేసింది. ఏది 9/19/77 97 నాడు అప్పుడు మన సీలింగ్ ల్యాండ్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చి వచ్చేసి మనకు అది అప్పుడు మరి బొందలకు పోయామంటే మాకు రాళ్ళు అడ్డం వేసేసాము. ఇప్పుడు మనం దారి పోలేకు చచ్చిపోయినా మనం బొందలకు పోదామంటే ఆ బొందలకు మన రాళ్ళు మొత్తం పెట్టేసారు, దారి లేదు పోనీకి. అంటే వీడియో తీయలేము, తెచ్చాం, పిల్లలు చెప్పారు పెట్టండి. మనం బయటికి పోదామంటే లాటరీ పోదామంటే మాకు వాచ్మెన్ మా ఇంటలో వస్తుండే, ఎందుకు వస్తే ఇక్కడ బాబాయ్ మాకు బాధ పెట్టండు. మా బాధ తక్కువ కట ఇందాక మీ దగ్గర వచ్చినాం, సహకరిస్తారా ఏమిస్తారా. విక్రమ్ అంటే మాకు కాలు మొక్కిన నా అనుభవం ఉన్నాను.
నేను కాలు మొక్కిన విక్రమ్ రెడ్డి అంటే లెక్కడింపులు పంపకున్నది, నేను ఆ కాలు మొక్కిన ఇట్టండి. నాకు బాధ వచ్చింది, కళ్ళు బట్ట చేసేసిన పట్టు కాబట్టి నాకు మళ్ళా అలా ఉండే ఏది మా కొండగల మన సర్పంచ్ అనంతరెడ్డి అని ఉండే, ఆయన పోయి దానికి చెప్పేసి కాదు చెప్పింది ఒకటి అంటే ఆ బాధ తట్టు ఒక బయటకు పోయి గడుచుకొని మంచిగా పోవాలని చెప్పేసి పోవాలి నంచుకోవాలని నన్ను దొలిచాం బయటికి. ఆ విషయం నేను తెలుసుకోవడానికి మీకు ధన్యవాదాలు. మీకు న్యాయం చేస్తామని మీ దగ్గర సహకరించినాము, మీకు ధన్యవాదాలు చెప్పిన. కొండకల్ తాండా అంటే ఒక పాకిస్తాన్ లాగా, మేము భారతదేశంలో లేవు. మా భూములు ఎక్కడ కొల్లూరు ఎగ్జిట్ నుంచి 1 కిలోమీటర్. మా ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 20 నుంచి 25 కోట్లు ఒక ఎకరం. మొన్న హెచ్ఎండిఏ మోక్లే గజం పోయిందా, కోట్ల 100 కోట్లు పోయిందా, దానికి మాకు 9 కిలోమీటర్లు కొల్లూరు ఎగ్జిట్ పక్కన. ఎవరన్నా చదువుకోవడానికి తెచ్చి కొంచెం నంబర్ రాపించి ఏదో కాంపిటో ఏదో రాపిద్దామంటే వాళ్ళకు కూడా డామినేషన్ చేసి వాళ్ళకు కూడా మాకు కలవకుండా చేస్తున్నారు. ఎంపీటీసీ రారు, సర్పంచ్ రారు, ఎవ్వరు రారు, వచ్చినా కూడా వాళ్ళని బెదిరిస్తారు. నేను ఒక మనిషి మా ఎంబడి వచ్చి కొన్ని చూపించాడు ఆయన ఎంబడే ఫోన్ వాళ్ళ నువ్వు ఎందుకు పోయినావు ఈ డాగులు. ఇప్పటికి కూడా ఇది తెలంగాణనా లేకుంటే అప్పుడు మన హిందూ ముస్లిం బ్రిటిష్ పరిపాలన దొరల రాజ్యం నడుస్తుంది. మా దొరల రాజ్యం ఏడలేదు, కొండకల తప్ప ఏడలేదు దొరల రాజ్యం. ఇప్పటిదాకా నేను దొర అనే విషయం ఎక్కడ వెళ్ళలేదు. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా దొర అనేది ఎప్పుడు పోతుందో అని చూస్తున్నా. నేను చచ్చే వరకు కూడా పోయేటట్టు లేదు. ఇప్పుడు నేను 50కి వచ్చినా, ఇంత నుంచి 50కి వచ్చినా, ఇప్పటికీ దొర పదవే వాడుతున్నాము. ఆయన దొర అనే పిలవాలి, ఆయన దొరలాగానే ఉండాలి, మేము బిచ్చపోలాగానే ఉండాలి, ఆడుకో తినాలి. ఇదే కష్టాలు మాయి. మిత్రుడు చెప్పినట్టు చాలా లోనికి గురవుతున్నాము. ఇవి చెప్పుకోలేని బాధలు. మా లేడీస్ చెప్పిన మాటలు కానీ, మాకు చెప్పిన మాటలు కానీ, ఇందాక మా తమ్ముడు చెప్పినటువంటి 38 మాకు వచ్చింది. 33 ఎకరాల 9 గుంటలు. ఇదంతా అమ్ముకున్నాం మేము. అమ్మింది మాకు వద్దు. ఇంట్లో 10 గుంటస్ మాత్రం మా డాడీ పేరు ఉంటుంది. దానికి ఈ పాలు దీంట్లో కూడా రావాలంటే వాళ్ళ పర్మిషన్స్ కావాలి. దానిలో ఉంది. బౌండరీస్ పెట్టేయండి అబ్బా అని ఆర్ఐని మాట్లాడితే ఎంఆర్ఓ పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం, సిపి దగ్గర కూడా పోయినాం. సార్ ఈ పాలు పట్టుకొని మీది ఏం లేదురా భయ్, ఉట్టి గాలి మాటలు మాట్లాడకుండా ఆయన బెదిరిస్తాడు. మా నాడే పెడుతుంది. ఇక మా డాడీ పేరు మీద లావణ్య పట్ట 363లా 4 ఎకరాలు 1979లో ఇచ్చారు. ఇది చూపిస్తే ఎంఆర్ఓ ఒక ఆడియో అసలు తిరగని జాగలేదు. ఇది చూపిస్తే ఇది కూడా పనికిరాదు అంటారు. ఇది పక్కకు. దాని తర్వాత ఒల్లప్రాయణ గుట్టకు 42 ఎకరాల భూమి. అది ఎండోమెంట్కు కాలేదు ఇంకా. అందులో మాకు పీటీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మేము వ్యవసాయం చేసుకుంటాం. అందులో ఆ గుడికి విక్రమ్ రెడ్డి దొరానిట ఆయన కొడుకు అంట మన చైర్మన్. ఈ గుడికి ఆ గుడికి చూసుకునేది నేను, మా తాండవాసులం. నేను యాక్చువల్గా పూజారిని. నేను టెంపుల్ పూజ చేసుకుంటాను. నా మీద రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు, ఇప్పటిదాకా 9 కేసులు ఉన్నాయి. మా తండల ఎన్ని ఇండ్లు ఉంటే ఆ ఇంట్లో ఒక ఇంట్లో 4-5 కేసులు పక్క. ప్రతి నెల మేము పోవాల్సిందే, చివరి కోట్ల హాజరు కావాల్సిందే. ఇదిగోండి మా తండ చుట్టూ బౌండరీస్. ఈ గోడ పోలీసు వాళ్ళ దగ్గర కట్టించి మొన్న జస్ట్ మా బొందలు ఎందుకు కదిలిస్తున్నారు చెప్తుంటే దానికోసం మేము మా పిల్లలు ఏమన్నారో వాళ్ళు ఏమన్నారో చిన్న గొడవ జరిగింది. దాని మీద 307 కేసు పెట్టారు మా మీద. 307 కేసు ఎప్పుడు పెట్టారు అంటే హాలిడేస్ టైంలో పెట్టారు. లాస్ట్ ఈ రోజే కోర్టు అన్నప్పుడు పెట్టారు. ఆ రోజు మేము ఒక లాయర్ కాలేలు మొక్కి ఆ రోజు మాకు బెయిల్ కనుక రాకపోతే ఈ పార్టీకి మేము జైల్లో ఉంటున్నాం. తండలో ఒక్క మగ పిల్లాడు లేకుండా మొత్తం ఆడపిల్లే ఉన్నారు. మేమంతా బయటికి వెళ్ళిపోయినాం. ఇక మాకు సార్ చెప్పేటట్టు మీరు జైలుకు పోతారని ఏదో దేవుని దయ వల్ల మాకు బెల్ వచ్చింది, బయటకు వచ్చినాం. ఇంట్లోకి బాత్రూమ్ పోనీకి కూడా బయటికి అసలు ఛాన్సే లేదు. ఈ చుట్టూ గోడ కట్టేసి గేట్ పెడతారట. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మేము కనీసం ఇంట్లో మన ఫంక్షన్ చేసుకున్నా డోన్ ఎగరేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ క్యాంప్ పెట్టారు దగ్గర. అక్కడ నుంచి డోన్ ఎగరేసి తండాలు ఎవడేం చేస్తున్నాడు, ఎవడేం మాట్లాడుతుండు ఆ ఇన్క్వైరీ. మళ్ళీ నైట్లా 2-3 బుల్లెరో కార్లు ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు వాచ్మెన్లు అంటారు కానీ యాక్చువల్గా హోల్ సిటీ వచ్చిన గుండాలు. ఇప్పుడుదాకా మా మిత్రుడు చెప్పినట్టు గోపాల్ ఎత్తుకొని పోతున్నారు. అయినా ఒకడు కాళ్ళు ఒకడు చేతులు పట్టుకొని పోయి ఆ క్యాంపులు వేసి ఇష్టం వచ్చినట్టు కొట్టుడు చేసుడు. ఇక గుడికి మొత్తం మేము సేవ చేస్తే ఇప్పటికి కావి. ఈ గతంలో ఎప్పుడో చేసినాం. ఈ గుడికి మేము సేవ చేస్తుంటే
నేను చైర్మన్, నేను పూజారిని, మా పంతులు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. అసలు మాకు ముఖ్య కార్యదర్శి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ మేము మా కమ్యూనిటీ త్వరతోని మేము పోరాటం చేస్తున్నాం. ఆ చేస్తుండగా మధ్యలో ముఖ్యమంత్రి అంటే నాకు దగ్గర మిత్రుడు, అంటే ఆ రేడియల్ రోడ్ వేసారు ఒకటి. ఆ రేడియల్ రోడ్ నుంచి కూడా మాకు తాండా కొనికి 2-3 దారులు ఉండే. 391లో 1 acre 19 గుంట ఒక్కో సర్టిఫికేట్, 391లో 1 acre 90 గుంట రెండో సర్టిఫికేట్, 377లో ఒక్కో సర్టిఫికేట్ పక్క వాళ్ళకు పట్టా వచ్చింది. సెకండ్ సర్టిఫికేట్కి పట్టా లేదు. దాంట్లో 1 acre 25 గుంటాస్ ఉంటుంది. 363లో 2 acres ఉంటుంది. పక్కా వాళ్ళకు పట్టా వచ్చింది. మాకేమో రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్లు ఇచ్చినాడు. సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత రికార్డ్ వాళ్ళకు చూపిస్తుంది, మనకేమో నాన్ రికార్డ్ పట్టా సర్టిఫికెట్ ఉంది. పట్టా సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా మాకు ఉన్నదని అంటే ఇది చెల్లదా అంటున్నారు వాళ్ళు. రికార్డ్ ఉన్నోళ్ళ తరపు నుంచి మాట్లాడుతున్నారు. సరే, రికార్డ్ ఉన్నోళ్ళ గురించి మాట్లాడదాం అనుకుందాం. మరి ఇది పట్టా ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనకు చేయవలసింది గవర్నమెంట్ న్యాయం చేయాలి. నువ్వు చేయని విషయంలో మనం న్యాయస్థానం ఉంది, మనం కోర్టు ద్వారా వెళ్తున్నాము, న్యాయస్థానం ప్రకారంగా మనం మాట్లాడుకుంటున్నాము, మనం చేసుకుంటాము. అది తర్వాత ఇంకోటి 363లో 4th నెంబర్ అండ్లా కూడా 4 acres ఉన్నది. 4 acres కూడా పట్టా రికార్డ్ వాళ్ళకు చూపిస్తున్నది. సర్టిఫికెట్లు మాకు ఇచ్చినారు, అది కూడా అంతే అంటున్నారు. దున్నడానికి పోతే మాకు ఆల్రెడీ స్టేటస్ కాపీ కూడా వచ్చింది. అది స్టేటస్ కాపీ వచ్చింది. మేము దున్నడానికి పోతే మీకు రికార్డ్ లేదురా బాబు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చుట్టుముట్టు మనకు ఎక్కడ మన బందవాసికి వచ్చినట్టు మమ్మల్ని లోపల వేయడము. మార్నింగ్ 9కు తీసుకోపోతే రాత్రి 1 నుంచి 2 గంటల దాకా అక్కడక్కడ తింపుతున్నారు, అక్కడక్కడ కూర్చుని పెడుతున్నారు. కూర్చుని పెట్టి ఒక 3-4 hours ఇంటికి వదిలిపెడుతున్నారు అంతే. తర్వాత ఇక్కడ 391 సర్వే నంబర్ పక్కాల 387 సర్వే నంబరు, 388, 380 అండ్ల మాకు వచ్చేసి తొంటరాములు అనేటైనకు మా తాతకు 64 ఎకరాల పీటీ ల్యాండ్. అక్కడ నుంచి అక్కడ చేసుకోదంటే 91కి సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ ప్రకారంగా పాస్బుక్లు ఇష్యూ అయినాయి 3 ఎకరాలకు 1 acre 20 గుంట 1 acre 20 గుంట. అక్కడి నుంచి లేపేసినారు వీళ్ళు. దొర అనేటైన భూస్వామి లేపేసి ఏం చేసినాడు, అతను లేపేసి ఏం చేసినాడు అంటానంటే గత 100 సంవత్సరాల నుంచి అక్కడ కింద 368, 367, 369, 392, 368, 392, 367 అందులో కూర్చునబెట్టి ఏం చేసిండు గత 100 సంవత్సరాల నుంచి మనకు వచ్చేసి 2018లో కరెంట్ వచ్చింది. అక్కడికి ఎలక్ట్రిషియన్ విద్యుత్ వచ్చినప్పటికీ మనకు మీటర్లు ఉన్నప్పటికీ బోల్రు బావులు వేసుకున్నప్పటికీ వీళ్ళు అపర్ణ వాళ్ళు కొన్నారని మాకు తెలిసింది. తెలిసేసరికల్లా మేము సెటిల్మెంట్ చేస్తామన్నాం. అక్కడ మించుమించు ఒక 10 కుటుంబాలు 60 మందితో అక్కడ చేస్తున్నంత వరకు చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని అక్కడి నుంచి తీసేసి ఏం చేసిరంటానంటే మీరు ఇక్కడ 2 విలేజీలు వద్దు, ఒకటే విలేజీ ఒక్క దగ్గర ఉందాం అబ్బా, మంచిగా చేసుకుందాం అని చెప్పేసి దొంగ రవీందర్ రెడ్డి ఒకడు ఉన్నాడు, 1 నంబర్ చోర్ దొంగ. వాడు ఏం చేసిండంటానంటే కింది తాండ నుంచి పై తాండకు రండి అబ్బా, నీకు ప్లాట్లు అక్కడ చేసిస్తాము. సెకండ్ ఏం చేసిండంటే అక్కడ దాదాపు 20 నుంచి 35 ఎకరాల భూమి ల్యాండ్ బిల్లాదాకల భూమి మీకు ఒక సైడ్కి ఇస్తాను అబ్బా, 2వ విలేజ్ కలిపి ఇచ్చేస్తాను. 360, 361, 362, 363, 364, 377 అందులోకించి మేము 361 అమ్ముకున్నాం. 362 ఉంది, 363 ఉంది, 377లోకి ఎంచిగిటంగా అందులోకించి 15 ఎకరాల 39 గుంటలు అమ్ముకున్నాం. 364లో 8 ఎకరాల 38 గుంటలు అమ్ముకున్నాం. మళ్ళీ అందులో ఎంత మిగిలిందంటే 364లో 1 ఎకరా 2 గుంటలు మిగిలింది. 377లో 19 ఎకరాల 11 గుంటలకించి 15 ఎకరాల 39 గుంటలు అమ్మితే 3 ఎకరాల 12 గుంటలు మిగిలింది.
అవి మాకు కావాలని చెప్తే గిటంగా ఎవరు ఇక్కింరెడ్డి అన్నట్టు ఆయన దొర, అది ఎవరికి యశస్వి రెడ్డి, ఉదయ్ కుమార్, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చేసింది, అది మాకు తెలియదు. 2018లో మేము దాని తర్వాత వాళ్ళు వస్తే మా పొలాలు 7 మాకు ఒక బంధు చూపించి మీ పొలాలు ఏవైతే కొన్నారో ఎంత కొన్నారో మీరు చేసుకోండి, మాకు ఇక్కింరెడ్డికి తగనా అని చెప్తే ఆ లెక్కల వాళ్ళు ఏమన్నా ఏమున్నా మీ పరిష్కారం మేము చేస్తామండి అని సరే అని చెప్పేసి మళ్ళా తర్వాత ఏం చేశారు 378-79 సర్వే నంబర్కు రాప్టికేషన్ మీరు చేసి మాకు ఎకరకు వచ్చేసి 2,50,00,000 ఒకరికొక రకం కాదు. ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడినాం ముందుకు పోయి ఒకరికి 2,50,00,000 కాడికి ఎకరం లెక్కన మాట్లాడినాం. మాకు కొన్ని డబ్బులు ఇచ్చి ఒక కోటి రూపాయల దాకా ఇచ్చేసి మీకు మొత్తం డబ్బులు ముట్టినాయి అవి ముట్టినాయి అని చెప్పేసి చెక్కుల ద్వారా ఇచ్చేసి నేను మొత్తం మా తండా విలేజ్ లంబలలో మేము తండా విలేజ్లో ఏం చేశారంటే మొత్తం గోండ్ర పోలీసులో పెట్టి తండా చుట్టూ జైలు లేక బౌండరీ పెట్టేసిండు. అరే ఇట్లా ఎందుకు పెడతారు సార్, మీరు మా పైసలు చెల్లించినాక నీ బౌండరీ ఎంత వరదాకా వస్తుందో మాకు చూపించి మీరు పెట్టుకోండి అని అంటే, అరే బాబు మేము ఈ బౌండరీ పెట్టుకున్నాక మీకు ఒక బంధు చూపిస్తామంటే సరే నమ్మినాము. ఇంతకు మొదలు ఇక్కింరెడ్డి అనేటి ఆయన అట్లనే ఇది చేసి మాకు ఇబ్బంది, ఇప్పుడు మీరు గిట్ట ఇబ్బంది పెడితే కాక ఇక్కింరెడ్డి మీరు ఏముంది సేమ్ అదే లెక్కలు ఉన్నారు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అని గిటంగా చెప్పాను. చెప్తే గిటంగా మా తండవాసులం అందరం కలిసి చెప్పినాక గిటంగా లేదు బాబు మేము ఆయన లెక్క కాదు, మేము మంచి నిజాయితీపూర్వం మేము అది వెంచర్లు చేస్తాము అవి చేస్తాము, మేము చాలా పెద్దది హైదరాబాద్లో మా పేరు ఉంది, మీది ఎక్కడ ఉందో 377 సర్వే నంబర్లో 3 ఎకరాల 12 గుంటలు అదొక బంధు కొలిచిస్తామన్నారు. 364లో 1 ఎకరా 2 గుంటలు ఎక్కడ ఉందో అక్కడ కొలిచిస్తామన్నారు. మళ్ళా అవి కలుపుకొని మళ్ళా 363 పక్కన ఇస్తాం. మళ్ళీ మాకు అసైన్మెంట్ ల్యాండ్ వచ్చింది, ఏది ప్రొసీడింగ్ ప్రకారము మా పెద్దనాయనకు 4 ఎకరాలు, మాకు 2 ఎకరాలు, మా చిన్న 377లో 1 ఎకరా 25 గుంటలు, ఒకరికి 381లో 4 ఎకరాల చిల్లర, అట్లా చాలా మందికి ఉన్నాయి. 364లో 77లో అవి గిటంగా ఉన్నాయి. ఉండగా అసైన్మెంట్ ల్యాండ్ గిటంగా ఉంటే గిటంగా మాకు చేసి అంటే అంటే పోలీసులు మీద 100 కాల్ చేస్తారు, వాళ్ళు వస్తారు మా మీద. ఇప్పటికైనా దగ్గర ఒకరొకరి మీద 8-9 కేసులు 14 కేసులు దాఖలైనాయి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఏం సార్ మీరు ఏదైనా మా తప్పు ఉంటే మా దగ్గర మాట్లాడండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి కాదంటలేము. కాకపోతే కంపెనీ వాళ్ళు ఫోన్ చేయగానే మీరు ఎందుకు ఊరుకొస్తారని పోలీసులను చెప్తే, అరే మీది ఏడు ఉంది మీరు అమ్ముకోరు, మీ ల్యాండ్ ఏడు చూపించండి అని గట్టిగా మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో పొద్దుగాల తోలుకోపోయి సాయంత్రం దాకా కూర్చొని పెడతారు. మామూలు తిప్పాలంటే అంతా అరే మమ్మల్ని ఎందుకు మేము కేసు చేస్తే వాళ్ళ మీద ఎందుకు చేయరు, మా ల్యాండ్ ఎక్కడుందో మాది ఒక బంధు చూపించండి అని మేము గిటంగా అంటే గిటంగా వాళ్ళు అసలు వినట్లేదు. అరే నీ 750 నువ్వు అమ్ముకున్నావు ధరని ఆయన పేరు మీద వస్తున్నట్టే. అవును సార్ మా పాస్బుక్లో ఎక్కింది, మాకు ఆర్డర్ కాపీ ఉంది, వాళ్ళ పేరు మీద ఎక్కింది, ఎట్లా ఎక్కిందో మాకేమెరక సార్. మేము గిటంగా అది పోయి ఎంఆర్ఓకి అప్లికేషన్ గిటంగా పెట్టినాము, పెట్టంగా వాళ్ళు చేస్తలేరు. మొత్తం లంచాలకు మా అమ్ముడు పోయారు వాళ్ళకి చెప్తే 7 ఉంది అది ఇది అంటే మేము ప్రొసీడింగ్ అంతా చూపిస్తే చూడబ్బా మాకేం తెలియదు అతని పేరు మీద ఉందంటే, మాకు ఎందుకు ప్రొసీడింగ్ ఎందుకు ఇచ్చారు మీరు, పాస్బుక్లో ఎక్కుతుంది మళ్ళా ప్రొసీడింగ్ మీద మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇది ఎందుకంటే డూప్లికేట్ అని డూప్లికేట్ మీరే కదా చేసింది. మాకు అంత తెలివి ఉంటే మేము ఎప్పుడో చేసుకుంటుంటే అప్పుడు మా పూర్వకాలం మా పెద్ద మనుషులు ఎట్లయితే నమ్మిరో ఇక్కింరెడ్డి దూరకు అదే పద్ధతి ప్రకారం నడుస్తున్నాం అని గిటంగా చెప్తే గిటంగా వాళ్ళు లేదబ్బా మేము ఏం చేయలేము పైనుంచి అంటే కలెక్టర్ ఆఫీస్ తిరిగిన రోజులు లేవు, ఆర్డీఓ ఆఫీస్ తిరిగిన రోజులు లేవు, ఎంఆర్ ఆఫీస్ తిరిగిన రోజులు లేవు, మన సీసీఎల్ అంతా తిరిగి లాస్ట్ మన తారీఖు వచ్చినామన్నా. మీరు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారో చేయాలి. ఇది మాకు చాలా ఇబ్బంది. అంటే పోలీస్ స్టేషన్లో తీసుకోపోతారు, పొద్దున కూర్చుని సాయంత్రం ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర బ్యాండ్ ఓవర్ చేస్తారు. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఆడీల మీద కేసు, మా మీద కేసు, మళ్ళీ ఇంకోటి బోన్సర్లను పెట్టి మళ్ళీ వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకొని మేము పోలీసులమని చెప్పేసి ఒక్కో రకంగా పెడుతున్నారు. అంటే మామూలు రకాలు కాదు, ఇగో ఈ రకంగా ఇట్లా తయారవుతారు వాళ్ళు. ఇగో ఇట్లా మా వాళ్ళని తీసుకొపోయి గిట్టగా చేళ్ళ కాడ పనిచేస్తే గుంజుకోపోతారు, తీసుకొపోయి వాళ్ళది ఏంది కంటర్నెట్ ఉంది, కంటర్నెట్లో తీసుకొపోయి అందులో వేసి కొడుతురు. మళ్ళీ ఇంకోటి చిక్కులను తెచ్చారు, మా కుల పొలం తెచ్చారు, మమ్మల్ని కొట్టిపిస్తారు. రకరకాలు ఈ రకంగా తయారై మొత్తం ఏంది సెక్రటరీ డ్యూటీ చేస్తున్నామని చెప్పేసి ఆ పద్ధతి ప్రకారం మమ్మల్ని చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. ఇట్లా పోలీసుల దగ్గర ఉండి కూడా కట్టిస్తారు. వీళ్ళకు ఎంత కంపెనీ అంటే వాళ్ళకు కంపెనీ పోషిస్తుందా, పబ్లిక్ పైసతో వాళ్ళు ఇది చేస్తురా. ఇగో ఈ రకంగా గుంజుకోపోయి ఈ రకంగా తయారై వచ్చి సీసీ కెమెరాలు పెట్టి మొత్తం నా తండకు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి మమ్మల్ని నానా తిప్పలు పెడతారు.
ఇట్లా మా మా మసాలాలు బొందలు ఉన్నాయి కదా, ఆ బొందలు ఇట ఏం చేసినామంటే ఆ బొందలు వాటిన మేము కాస్ట్యూమ్ చేస్తాం. కాస్ట్యూమ్ చేసినాక ఇట్లా రాళ్ళు మేము ఒక తన వేసుకుంటే దీన్ని తీసేసి ఇటాచి తెచ్చి ఏది మన ఇలా అదే మన టిప్పర్లు వేస్తుంటే మా పిల్లలు పోయి ఏం రా ఆయన బొందలు కనబడతలేవా, మీ మొత్తం గుంజుకూరు చేసుకుని ఈత అడగానే దౌర్జన్యమా అని ఆయన చెప్తే ఈటంగా వాళ్ళు ఏం చేశారంటే 700 అబ్బాయి అంటే పిల్లలు ఏదో చేసుకురు వాళ్ళ మీద. ఇద్దరు చేసుకుంటే కాల కంపెనీలో ఎవరు సుబ్రేదర్ మీద వేసుకుంటే కాల వాళ్ళు ఏం చేశారు 307 ఇక చేసుకురని చెప్పేసి 13 మంది మీద 307 పెట్టారు హాలిడేస్ టైంలో. దాని తర్వాత మేము పరారైనాక పోలీసులు పట్టుకపోతారు, జైలు వేస్తారని చెప్పేసి మేము మా చుట్టాల ఇంటి కాడో ఏడో పోతారా దాక్కున్న తర్వాత మాకు బెయిల్ వచ్చిన తర్వాత వచ్చినాము. అంత లోపల పోలీసుల దగ్గర ఉండి గోడ మొత్తం తండా చుట్టూ గోడ పెట్టించేసి మా ఏడేడా బిల్ల దాకా ల్యాండ్ ఉందో ఆ బిల్ల దాకా ఆక్రమించుకోరు.